షిన్చాన్ ఏం జరిగినా సరే నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను. నువ్వేం కంగారు పడకు బంగారం. షిన్చాన్, షీరో, మమ్మీ షిన్చాన్, షీరో నన్ను భలే పట్టుకున్నారు. నేను నిన్ను ఎక్కడికి వదలను. నిన్ను ఎక్కడికి ఒంటరిగా పంపించను. ఎంతో పెద్ద సమస్య తర్వాత మనం అందరం ఒకటిగా కలిసాం. పూర్తిగా నేను చేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది మిస్టర్ నోహారా. ఇక దాంతో పాటు చాలా విషయాలు జరిగాయి. ఏంటి అంత ప్లాన్ ప్రకారం జరిగిందా? ఏది ఎప్పుడు ప్లాన్ ప్రకారం జరగదు. కానీ దాన్ని అంటారు లైఫ్ అని. డాడీ ఈరోజు ఫైర్ లో ఉన్నారు. ఇదంతా అసలు అనవసరం. జీవితంలో ప్రతి ఒక్క విషయం ప్లాన్ చేసి చెయ్యాలి. ఇది కూడా నీ ప్లాన్ లో ఉందా? నానా ఆయన ఏదో అంటున్నారు. ఏమిటి నానా అది? లైఫ్ లో ఏ విషయమైనా సరే ప్లాన్ చేసుకుని చెయ్యాలని తను చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి అన్ని మనం అనుకున్నట్టే జరిగింది కదా నాన్న. ఇదే కదా చెప్పాలనుకుంటున్నావు. అంతం ఇప్పుడు శుభమే అవుతుందని. నేను అదే అన్నాను. నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. కరెక్ట్ గా చెప్పారు. అంతా బాగుంది. కెప్టెన్ షిగోరన్, నేను నోహారా కుటుంబాన్ని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి వదిలిపెడదాం అనుకుంటున్నాను. నువ్వేం చేయాలో చేసుకో. బొంటే మిస్టర్ నోహారా, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెడదామని ఆశపడుతున్నా. మీకు చాలా థ్యాంక్స్. ఇది కూడా మేము చేయకపోతే ఎలా? రండి, మన ఇంటికి వెళ్దాం. ఇటు చూడు షీరో. మమ్మీ ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు కదా. నేను బాగా టైర్డ్ అయిపోయాను. అయినా పర్లేదు, పద నిన్ను వాకింగ్ కి తీసుకువెళ్తాను. ఏది ఏమైనా సరే నువ్వు షీరోని వాకింగ్ కి తీసుకువెళ్లాల్సిందే షిన్చాన్. మర్చిపోయావా షీరో నీకేమవుతాడో? ఎందుకు పనికిరాని డాగీ. ఇది రాంగ్ ఆన్సర్. మరైతే ఇది నా చెల్లి. నీ చెల్లెలు నా ఒళ్ళో ఉంది. త్వరగా సమాధానం చెప్పు. గుర్తొచ్చింది. వీడు మన ఫ్యామిలీ. పద షీరో మనం వెళ్దాం. ఫ్యామిలీ విచ్ వాక్స్ టుగెదర్ విల్ స్టే టుగెదర్.